తన చేతిలో 4 రూపాయలు ఉంటే పిల్లల్ని చదివించే కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున చేపడుతుంది. కాబట్టి ఒక స్త్రీ ఆర్థికంగా నిలదొక్కుంటే కుటుంబం మొత్తం కూడా ఆర్థికంగా నిలదొక్కుంటుంది. అందుకోసమే ముందుగా మహిళలపైన దృష్టి పెట్టాం. మహిళల్ని ఆర్థికంగా నిలదొక్కునేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం. సామాజికంగా తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో బతికే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టాం. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నటువంటి నిర్దిష్టమైనటువంటి లక్ష్యం మహిళల పట్ల అని ఈ సందర్భంగా కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 1,15,00,000 కుటుంబాల్లో మీ అందరికీ తెలుసు, నాకు తెలిసి అందరు కూడా వాటన్నిటినీ పొందుతా ఉన్నారు. 93 లక్షల కుటుంబాలు ఈ రాష్ట్రంలో సన్న బియ్యాన్ని ఈరోజు పొందుతా ఉన్నారు. అంటే అది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఈ కార్యక్రమం జరగట్లేదు. మార్కెట్లో 50 రూపాయల నుంచి 55 రూపాయలకి దొరికేటువంటి సన్న బియ్యాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 93 లక్షల కుటుంబాలకి 13,500 కోట్ల రూపాయలు వెచ్చించి ఈరోజు సన్న బియ్యాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి కుటుంబాలకు అందరికీ అందిస్తున్నామని చెప్పడానికి కూడా సంతోషిస్తా ఉన్నాం. వాటితో పాటు మనందరికీ తెలిసిందే, పేద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళకి రూపాయి ఆదా అయితే ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ నిలబెట్టుకోవటానికో పిల్లలను చదివించుకోవటానికో పనికొస్తున్నటువంటి ఆలోచనతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 53 లక్షల కుటుంబాలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 200 యూనిట్లకే ఉచిత కరెంటు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తా ఉన్నాం. చివరికి వైరా శాసనసభ నియోజకవర్గంలో కూడా ఇవాళ గృహజ్యోతి కానీ లేకపోతే వ్యవసాయ పంప్ సెట్లకు కానీ ఇచ్చేటువంటి ఈ కార్యక్రమం సబ్సిడీతో ఇచ్చేటువంటి కరెంటు లెక్క చూస్తా ఉంటే ఇవాళ గృహజ్యోతి కింద ఈ శాసనసభ నియోజకవర్గంలో 52,019 కుటుంబాలకి 200 యూనిట్లతో ఉచితంగా కరెంటు అందిస్తా ఉన్నాం. 52,019 కుటుంబాలు అంటే ఈ రాష్ట్రంలో దాదాపు ఈ శాసనసభ నియోజకవర్గంలో 60 నుంచి 70% కుటుంబాలు ఈరోజు ఉచితంగా కరెంటును పొందుతా ఉన్నాయి. దాదాపు 36 కోట్ల రూపాయలు మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం వరుణ్ రెడ్డి గారికి ప్రతి నెల మేము ఎన్పీడీసీఎల్కి డబ్బులు కడతా ఉన్నాం. ప్రతి నెల మీకు 200 లోపల బిల్లు వస్తే కరెంటు బిల్లు కట్టడానికి ఇంటికి వచ్చి వసూలు చేసేటువంటి వ్యక్తికి మీ బదులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము కడతా ఉన్నాం వారికి. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి కార్యక్రమం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ ఏ ఊరు నుంచే ఏ ఊరికైనా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్రంలో మహిళలు కూలీనాలు చేసుకోవడానికి ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేస్తారు. లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా హాస్పిటల్లో ఉంటే చూడటానికి వెళ్తా ఉన్నారు, తీర్థయాత్రలకు వెళ్తా ఉన్నారు, కుటుంబ సభ్యులు కలవటానికి వెళ్తా ఉన్నారు. పెళ్లిళ్ళైనటువంటి తల్లులు వాళ్ళ తల్లులను చూడటానికి కుటుంబాల్ని కలవటానికి బస్సులు వెళ్తా ఉన్నారు. అనేక రకాలైనటువంటి ప్రాంతాలకు ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా టికెట్ లేకుండా ఉచితంగా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి దాదాపు ఈరోజు రాష్ట్రంలో నాకు తెలిసి 2 కోట్ల సార్లు కంటే ఎక్కువగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు ఈరోజు బస్సులో ప్రయాణం చేశారు. మీ అందరి తరఫున మీరు తీసుకునేటువంటి టికెట్ సంబంధించిన డబ్బుల్ని ఈరోజు ఆర్థిక శాఖ నుంచి నేను నేరుగా ఆర్టీసీకి ప్రతి నెల డబ్బులు కడతా ఉన్నాను మహిళలందరి తరఫున కూడా ఈ సందర్భంగా చెప్తాం. ఉచితంగా అంటే వాళ్ళేమో ఆర్టీసీ వాళ్ళు ఉచితంగా ఇవ్వట్లే, వాళ్ళకి మేము నేరుగా మీ తరఫున డబ్బులు కడతా ఉందని కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమాలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం తీసుకునే కార్యక్రమంలో కొన్ని మచ్చుతరుకులకు మాత్రమే మీ అందరికి దృష్టికి తీసుకురావాలని ఆలోచనతో చెప్పాను.
ఇకపోతే వైరా శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి ఈ నియోజకవర్గానికి నాకు విడదీయనటువంటి సంబంధం ఉంది. వైరా పట్టణం, వైరా మండలం కానీ, వైరా శాసనసభ నియోజకవర్గంలో కానీ నేను నా రాజకీయ జీవితం ప్రారంభించింది కూడా ఇక్కడి నుంచే. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఊరు నాకు తెలుసు, ఇక్కడ ఉన్న ప్రతి మనిషి నాకు తెలుసు, ప్రతి గ్రామంలో ఉన్న సమస్య నాకు తెలుసు, ఈ ప్రాంతాన్ని అవసరాలు కూడా నాకు తెలుసు. అందుకే ఉప ముఖ్యమంత్రి కాగానే ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ కార్యక్రమాలు కావాలో మీ ప్రాంత శాసనసభ్యుడిని మరీ ప్రత్యేకంగా పిలిపించుకొని కావాల్సిన కార్యక్రమాలన్నీ కూడా రాసుకొని ఎప్పటికప్పుడు వాటిని శాంక్షన్ చేస్తూ భూమి పూజ కార్యక్రమాలు చేస్తూ జరుగుతున్న పనుల పర్యవేక్షణ కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి ముందుకు పోతా ఉన్నాం. దాంట్లో భాగంగానే విద్యతో పాటు వైద్యానికి ఎంత ప్రాముఖ్యత అవసరం ఉందో గుర్తించే 100 పడకల ఆసుపత్రికి సంబంధించి ఇక్కడ భూమి పూజ గతంలో చేసుకున్నాం. ఆ పనులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ కావాల్సిన నిధులు కూడా 2 స్లాబ్లు కూడా అయిపోయినాయని చెప్తా ఉన్నారు. వారికి కావాల్సిన నిధులు కూడా వెంటనే త్వరితగతిన రిలీజ్ చేస్తా ఉన్నాం. అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి వైరా రిజర్వాయర్ ఆనాడు 2022 బహుశా నేను అనుకుంటున్నాను 2022 ఆ ప్రాంతంలో 2004, 2003 ఆ ప్రాంతంలో 2003 ప్రాంతంలో పెద్ద ఎత్తున కరువు వస్తే ఆ కరువును తట్టుకోలేక ఈ ప్రాంతంలో పడుతున్నటువంటి ప్రజల ఇబ్బందులు గమనించి ఆ రోజు మేమందరం యువకులుగా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం ఆనాటి కాంగ్రెస్ పార్టీలో నాయకత్వం వహించి ఇక్కడ రైతుల పక్షాన పెద్ద ఎత్తున దీక్షా ధర్నాలు చేసి ఆ తర్వాత ఏన్కూరు దగ్గరికి వెళ్లి ఆ పైకి వెళ్తున్నటువంటి నీళ్లని లాకులెత్తి ఈ వైరా రిజర్వాయర్ తీసుకొచ్చి ఈ పంట పొలాలని ఇక్కడ ఉన్నట్టు దాహార్తి తీర్చిన సంఘటనలు నాకు బాగా గుర్తు ఉన్నాయి. నా జీవితంలో మొట్టమొదటిసారి అరెస్ట్ కాబడి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది కూడా అదే మొదటిసారి ప్రజల కోసం. ఆ తర్వాత నా జీవితంలో మొదటిసారి కోర్టుకు వెళ్లి కేసు కోసం నిలబడ్డది కూడా ఈ వైరా రిజర్వాయర్ లో ఉన్నటువంటి నీళ్లని రైతుల కోసం ప్రజల కోసం అందించడానికి వెళ్ళటమే. అటువంటి సంఘటన నాకు ప్రతిసారి గుర్తుకొస్తుంది. కాబట్టే నేను రాగానే ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే వైరా రిజర్వాయర్ లెఫ్ట్ కెనాల్ కి రైట్ కెనాల్ కి లైనింగ్ చేపించడానికి ఆనాడు 42 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించి మొదటి దశ పూర్తి చేశాం. ఆ తర్వాత క్రమంలో 10 సంవత్సరాలు ఆ లైనింగ్ కోసం ప్రయత్నం చేస్తే కూడా కాకపోతే ఈనాడు మళ్లీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాగానే మిగిలిపోయి ఉన్నటువంటి కెనాల్ లైనింగ్ కోసం మరో 40 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఈరోజు పనులు కూడా సాగుతున్నాయని కూడా ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే వైరా శాసనసభ నియోజకవర్గానికి ఒక అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా శాంక్షన్ చేశాం. కొద్ది రోజుల్లోనే ఈ పాఠశాలకి ఏ రకంగా అయితే భూమి పూజ చేసుకున్నామో ఆ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ కూడా కొద్ది రోజుల్లోనే భూమి పూజ చేసుకుంటామని కూడా ఈ సందర్భంగా మనం ఈ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి గిరిజన రైతుల కోసం పెద్ద ఎత్తున వాళ్ళ కరెంటు లేక సాగు చేసుకోలేక ఇబ్బంది పడతా ఉంటే రామదాస్ గారు నా దృష్టికి తీసుకొని వస్తే వారికి ఒకటే మాట చెప్పారు. మన ప్రాంత రైతాంగం పంటలు పండించుకొని సుభిక్షంగా ఉండాలి, ఇటువంటి ఇబ్బందులు కలగకుండా అడ్డంకులు కలిగించకుండా నేను అధికారులు తెచ్చి చెప్తాను, మీరు వెంటనే తక్షణం వెళ్లి వాళ్ళందరికీ బోర్లు వేయించండి అంటే ఈ నియోజకవర్గంలో గిరిజనులకు సంబంధించి 5,000 బోర్లని ఒకటేసారి వేయించినటువంటి ఘనత కూడా ఈ శాసనసభ నియోజకవర్గంలో జరుగుతా. కరెంటు కనెక్షన్ లేకపోతే సోలార్ కావాల్సినటువంటి ప్యానల్ వాళ్ళందరూ శాంక్షన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా చేస్తా ఉన్నాం. ఈ శాసనసభ నియోజకవర్గంలో ఏ అవసరం వచ్చినా ఏ అభివృద్ధి కార్యక్రమం కావాలన్నా చివరికి వైరా మున్సిపాలిటీలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం కానీ వైరా పట్టణంలో ఉన్నటువంటి రోడ్ సైడ్ ఉన్నటువంటి షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించి కూడా మీ శాసనసభ్యులు నా దృష్టికి తీసుకొచ్చారు.
దాని ప్రపోజల్స్ తయారు చేస్తా ఉన్నాం. కొద్ది రోజుల తర్వాత వాటికి కూడా శాంక్షన్ ఇస్తాం. మళ్ళీ తిరిగి వచ్చి వైరాలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కోసం భూమి పూజ చేసే కార్యక్రమం కూడా చేస్తాం. ఫౌండేషన్ స్టోన్ వేస్తామని కూడా మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు పెద్ద ఎత్తున ఈ శాసనసభ నియోజకవర్గంలో మనం శాంక్షన్ చేయించుకున్నటువంటి నిధులు చూస్తే కేవలం ఈ ఒక్కరోజే దాదాపు 400 కోట్ల రూపాయలకి ఈరోజు ఈ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇవాళ శిలాఫలకాలు వేసుకున్నాం. ఇవన్నీ శాంక్షన్ చేశాం. 400 కోట్ల రూపాయలు ఒకటే రోజు వైరా శాసనసభ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడు తెలియదు. ఈరోజు మీ ప్రీతమ నాయకుడి శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కదిలి వచ్చి ఒక స్కూల్కి 200 కోట్ల రూపాయలు, పిఆర్ రోడ్లకి ఒక 77 కోట్ల రూపాయలు, ఆర్ఎండ్బి రోడ్డుకి ఒక 70 కోట్ల రూపాయలు, ఎన్పీడీసీఎల్కి ఒక 20-25 కోట్ల రూపాయలు, మున్సిపల్ వర్క్స్కి 15 కోట్ల రూపాయలు లెక్క, ఇంకా అన్ని కలిపి దాదాపు 400 కోట్ల రూపాయలకు పైబడి ఈరోజు భూమి పూజ కార్యక్రమం చేసుకున్నాం. వీటితో ఆగుతుంది అభివృద్ధి అంటే కాదు. ఈ ఆరంభం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఈ శాసనసభ నియోజకవర్గంలోని మీ అందరికీ మనవి చేస్తూ చివరిగా నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పైసా పోగేస్తుంది. వేసిన ప్రతి పైసా ప్రజా సంక్షేమం కోసమే పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. ఈ ప్రభుత్వం ప్రజలకే అంకితం. దోపిడీదారులకి, దళారులకి ఈ ప్రభుత్వం దగ్గర కూడా రాలేదు. ఏడ పోగేసిన ప్రతి పైసా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రిగా నేను, మా కేబినెట్ సహచరులు, యావత్ శాసనసభ్యులు అందరం కలిసి తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలి. 2047 కల్లా ఈ రాష్ట్రం $3 ట్రిలియన్ ఎకానమీతో ప్రపంచంతో పోటీపడే స్థాయిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోవాలి. దానికి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి ప్రణాళికలు తయారు చేసుకోవాలి. ఈ సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి, వచ్చే సంవత్సరం ఏ అభివృద్ధి జరగాలి అని రాబోయే రోజులకు కావాల్సినటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలతో కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి అభివృద్ధి చెందినటువంటి దేశాలతో పోటీ పడే స్థాయికి తీసుకుపోవటమే మా ముందున్నటువంటి లక్ష్యం. దానికోసం నిరంతరం శ్రమిస్తాం, నిరంతరం పనిచేస్తాం. అదే